లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. లక్ష్మీదేవి మన ఇంట్లో తిరుగుతుంది అనుకోండి. మనకి ఇంట్లో కనిపించే సంకేతాలు ఏమిటి? అందులో సంకేతాలు మనం తెలుసుకోవాలా. అసలు మీకు ఒక విషయం తెలుసా? సాంబ్రాణి వాసన, ఎక్కడికి వెళ్ళినా సరే గుగ్గుళం వాసన, ఎక్కడికి వెళ్ళినా సువాసన, ఇల్లంతా సువాసన. మీ మొగుళ్ళు స్నానం చేయకపోయినా, మీ పిల్లలు స్నానం చేయకపోయినా, లాస్ట్కి మీరు స్నానం చేయకపోయినా, 2 రోజులు 3 రోజులు స్నానం చేయకపోయినా మీకు చెమట వాసన రాదు. ఆ గదిలో మహాలక్ష్మి తల్లి యొక్క తిరుగుతుంటే ఆ సాంబ్రాణి వాసన వస్తుంది. ఇది మొట్టమొదట తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఇక రెండవది, గులాబీ పువ్వుల వాసన వస్తుంది. గుప్పుమని వస్తుందన్నమాట. మహాలక్ష్మి అమ్మవారు మనకి కనికరించింది అంటే గులాబీ పూల ఫ్లేవర్ వాసన వస్తుంది. మూడవది, అగరబత్తీల వాసన వస్తుంది. ఇస్కాన్ లాంటి సంస్థల్లో ఆవు పేడతో తయారు చేస్తారు, మంచి సుగంధం. మార్వాడి ఇళ్లల్లో చూడండి, నాకంతా గోయంకా గారు, ఈ ముఖేష్ అంబానీ వీళ్ళ ఇళ్ళు చూస్తాను నేను. మా గురువు గారు అయినటువంటి ఆనందమూర్తి గారి దగ్గరికి వీళ్ళంతా వస్తుంటారు. వాళ్ళ ఇళ్లల్లో చిన్నప్పటి నుంచి చూస్తాను. అదొక అద్భుతమైన వాసన వస్తుంది. ఏంటంటే అగరత్తులు ఎక్కడ కొన్నారా అంటే ఆ అగరత్తులు మనం తీసుకొచ్చి వెలిగించుకుంటే మన ఇంట్లో కూడా వస్తుంది. కాబట్టి ఆ అగరత్తులు సంపాదించండి, ఇస్కాన్లో దొరుకుతాయి. సుగంధ ద్రవ్యాలు కలిగినటువంటి ఈ యొక్క అగరబత్తీల వాసన. ఆ తర్వాత గుడ్లగోప, తెల్ల గుడ్లగోప కనబడాలా మీకు? ఆ గుడ్లగోప మీ ఇంటి ముందు కనీసం మీకు కనబడి అరుస్తుంది, తెల్లవారగానే కనబడుతుంది. ఆ తర్వాత గల్లు అని సౌండ్ వినబడుతుంది, గుండె జల్లుమంటుంది అనమాట మహాలక్ష్మి తల్లి. ఆ తర్వాత ఎవరో ఒకళ్ళు నడుస్తున్నట్టు, ఎవరో ఒకళ్ళు మన వెనకే ఉన్నట్టు, ఎవరో ఒకళ్ళు మనతో పాటే జీవిస్తున్నట్టు కనబడుతుంది. ఇది మహాలక్ష్మీదేవి యొక్క సంకేతము. అలాగే మరి ఈ యొక్క ధనలక్ష్మి ఎంతసేపు కూడా గజ్జల సౌండ్ వినబడుతుందన్నమాట. మరి అలాగే ఈ యొక్క చిల్లరి ఎక్కువ వస్తుంది మీ ఇంట్లోకి. ఎవరిచ్చినా సరే చేంజ్. మరి బోయినపల్లిలో మరి ఒక కిరాణా షాప్ రన్ చేసేటటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఇంట్లో మరి అక్షయ పాత్ర వచ్చింది. అక్షయ పాత్ర అది ఎప్పుడో తరతరాల నుంచి వస్తుందంట వాళ్ళ ఇంట్లో. ఎప్పుడు చూసినా సరే ఈశాన్యంలో పైప్ పెట్టారు వాళ్ళు వాళ్ళ ఇంటికి. ఎప్పుడు చూసినా చిల్లర గల్లు అని వస్తుంది. మామూలు చిన్న కిరాణా షాపు. ఇప్పుడు ఎంతో తెలుసా? అతని పేరు తిరుక్కావళ్ళూరు వేణుగోపాల్. అపార కోటీశ్వరుడైపోయాడు. అపారమైనటువంటి ధనం ఎలా వచ్చిందంటే కేవలము ఈ చిల్లర వల్ల వచ్చింది. కాబట్టి చిల్లర ఎక్కువగా వస్తే మీ ఇంటికి మహాలక్ష్మి వచ్చినట్టు లెక్క. ఆ తర్వాత మీకు చక్కగా అమ్మవారు ఈ కోకిల, మీ దగ్గర ఉన్నటువంటి చెట్లపై నుంచి కోకిల సౌండ్ పొద్దున్నే వినబడుతుంది. అలాగే పిచ్చుకలు కానీ ఈ యొక్క పక్షులు పావురాయలు కానీ మీ ఇంట్లో గూళ్ళు పెట్టాలా. ఆ తర్వాత ఆఖరిగా చెప్తున్నాను, పిల్లి డెలివరీ చేస్తుంది మీ ఇంట్లో. పిల్లి తనంతకు తానే తిరిగి వచ్చి మీ ఇంట్లో ధనం ఈ డెలివరీ చేసినట్లయితే వాళ్ళు ఖచ్చితంగా అపార కుబేర్లు అవుతారు. తంత్రశాస్త్రంలో ఏమని చెప్పారు? నల్ల పిల్లి వచ్చి ఈనితే దాని మాయని మీరు తీసుకోండి, బీరువాలో పెట్టుకోండి, అపార కోటీశ్వరులు అయిపోతారు అన్నారు. దీనికోసం అసలు ఇది ప్రాక్టికల్గా ఉన్నాయండి భయ్? ఎక్కడన్నా పిల్లి మాయ వేసిన తర్వాత ఏ జంతువు మాయ తినేస్తుంది. కుక్క అయినా పిల్లి అయినా అసలు దాని దగ్గరికి వెళ్తే మనల్ని చీల్చేస్తుంది అది. కాబట్టి తంత్రశాస్త్రంలో ఇలాంటివన్నీ కూడా మరి చెప్పారు.
కానీ నల్ల పిల్లి మాయ అవసరం లేదు మనకి. అలాగే నల్ల పిల్లి కానీ మామూలు ఏ పిల్లి అయినా కానీ డెలివరీ కనుక చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మీకు రామచిలకలు, తర్వాత పిట్టలు, ఏ పిట్టలండి అవి? గువ్వలు, కోయిలలు, ఇవి వచ్చి కనుక మన ఇంటి చుట్టూ తిరిగిన, మన ఇంటి పైన చెట్టు బయట ఉన్న గ్యారంటీగా లక్ష్మి సక్సెస్. ఆఖరిగా కోతి మన ఇంటికి రావాలా, వచ్చి మన ఇంటి చుట్టూ కనీసం సంవత్సరంలో ఒక్కసారైనా కూడా మీకు వచ్చినట్లయితే బ్రహ్మాండంగా కలుస్తుంది. అలాగే నెమలి ఆ యొక్క వాయిస్ వినబడుతుంది, నెమలి డ్యాన్స్ వేస్తుంది, నెమలి కేకలు వినాలా. ఇలా వింటే మీరు ఆగర్భ శ్రీమంతులు అయిపోతారు. ముఖేష్ అంబానీ అంత అయిపోవడం కూడా ఆశ్చర్యపడాల్సినటువంటి అవసరం లేదు. ఆయన ఏమైనా దిగొచ్చాడు ఆ ముఖేష్ అంబానీ? ఆయన కూడా మొట్టమొదట వాళ్ళ నాన్న ఒక 25 రూపాయల కూలి పని చేసుకునేవాడు, ధీరుభాయ్ అంబానీ. మరి ఆ స్థాయి నుంచి ఆ స్థాయికి వెళ్ళాడు. ఫుడ్ ఫ్యాట్స్ ఫెర్టిలైజర్స్ గోయంకా వాళ్ళ బంధువులే. ఆయన తాడేపల్లిగూడెంలో ఉంది ఫ్యాక్టరీ, గూగుల్ చేసి చూసుకోండి. సౌత్ ఆఫ్రికాలో ఘనా అనేటటువంటి ఫ్యాక్టరీ కూడా పెట్టాడు. 3F లేదా ఫుడ్ ఫ్యాట్స్ ఫెర్టిలైజర్స్ మేనేజింగ్ డైరెక్టర్ సుశీల్ గోయంకా మా గురువుగారి శిష్యుడు. మేము రెగ్యులర్ కలుస్తూ ఉంటాం ఆనంద్ మార్గ్ అక్కడ సైదాబాద్ కాలనీ హైదరాబాద్లో. మరి ఎందువల్ల ఆయన ఏంటో తెలుసా? 2 తరాల క్రితం తౌడు ఫ్యాక్టరీ, చిన్నది తౌడు వ్యాపారం చేసేవాళ్ళు, అందరికీ తెలుసు. ఇక్కడ హైదరాబాద్లో ఉన్న హైలం ఫ్యాక్టరీ కూడా వాళ్ళదే. మరి ఈ రోజున ఏమిటి అంటే అపార కుబేరుడు. ఇవన్నీ ఎలాగొచ్చినాయి? ఇవన్నీ ఈ లక్షణాలన్నీ వాళ్ళ ఇంట్లో మేము చూసాం. కాబట్టి ఏవో పుస్తకాలు చదివో లేదా ఎవడో చెప్పిన సోది చెప్పో కాదు, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సెస్. మా గురువుల దగ్గర నుంచి ఇంత వయసప్పటి నుంచి గురువుల కాళ్ళు పిసికి సేవలు చేసి మిమ్మల్ని కుబేరులు చేయడానికి మీకు ఎగ్జాక్ట్ సింపల్స్ చెప్తున్నాం. చూసాం. సుశీల్ గోయంకా గూగుల్ చేసుకోండి. 3F మేనేజింగ్ డైరెక్టర్ సుశీల్ గోయంకా. ముఖేష్ అంబానీ అంతటా వాళ్ళు అవ్వకపోతే నన్ను అడగండి. శుభమస్తు. మీనరాశి. ఈ మీనరాశి వారికి ఆషాఢ మాసం అత్యద్భుతమైనటువంటి నెల. మీ శృంగార జీవితానికి మీరంతా కూడా మంచి పునాదులు వేసుకుంటారు. ఈ వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో మీకు రాణింపు అనేటటువంటి ఉంటుంది. మీ జాబ్ సెక్యూరిటీ ఉంటుంది. జాబ్కి ఏ ప్రమాదము లేదు. వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో జీతాలు అనేటటువంటివి బాగా పెరుగుతాయి. కాకపోతే ఏలినాటి శని ప్రభావం. ఏలినాటి శనిలో మనశ్శాంతి లేకపోవడం, ఇంట్లో వాళ్ళందరికీ కూడా మనశ్శాంతికి మీరు ఉండనివ్వరు. కాబట్టి ఈ యొక్క మీనరాశి వాళ్ళంతా కూడా చాలా ఓపికగా మీరు పనులు చేసుకుంటూ ఉండాలా. ఆలోచన శక్తి. ఇంకా ఏలినాటి శని ప్రభావంలో ఎలా ఉంటుందంటే, ఏమిటి నేను జీవితంలో ఓడిపోయానా, మరి నేను అనుకున్నది నేను సాధించలేనా అని ఇలా ఈ యొక్క మీనరాశి వారు ఉంటారు. అయితే మరి జన్మంలో ఉన్నటువంటి రాహు వల్ల మీరు అనేకమైనటువంటి విజయాలు మీరు సాధిస్తారు. ఎవరిని నమ్మేటటువంటి సమస్య లేదు. మరి ఆ విధంగా భార్య యొక్క ఆరోగ్యం గురించి మరి సప్తమ కేతు అవడం వల్ల ఆలోచించడం అనేటటువంటిది జరుగుతుంది. భార్యాభర్తల మధ్య మీరు వివాదాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మీరు బ్రహ్మాండమైనటువంటి గౌరవం, బ్రహ్మాండమైనటువంటి పారితోషికం మీకు రావడానికి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా మీరు సినిమా ఫీల్డ్లో సక్సెస్, హీరోలకు మంచి పేరు, మరి ప్రొడక్షన్ యూనిట్కి మంచి పేరు, డైరెక్టర్లకు మంచి పేరు, పారితోషికాలు అనేటటువంటివి వస్తాయి. ఇంతకాలంగా మీరు ఈ యొక్క మీనరాశి వాళ్ళు సక్సెస్ కాలేనటువంటి పనులన్నీ కూడా సక్సెస్ అయిపోవడం అనేటటువంటిది జరుగుతుంది. మరి అలాగే ఏలినాటి శని ప్రభావంలో మీకు అపనిందలు కలగడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రజలతో డీలింగ్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా డీలింగ్ చేసుకోవాలా. అనుకోకుండా అప్పటికప్పుడు దాకా బాగుంటారు, అప్పటికప్పుడే గొడవలు వచ్చేసి మీరు కొట్లాటలు రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి బుర్రలపాటు చేసుకోకూడదు. అలాంటి గొడవలన్నీ కూడా నిమిషాల్లో అవన్నీ కూడా సమసిపోతాయి. ఇదంతా కూడా ఏలినాటి శని ప్రభావం అని చెప్పి అర్థం చేసుకోవాలా. 12 ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన పీడ మరి నేను ఇది సాధించలేకపోతున్నాను, నేను అది సాధించకపోతున్నానని నిస్సత్తువుగా మరి నీరసంగా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ మీనరాశి వాళ్ళు అందరినీ నమ్ముతారు. మరి ఈ నెలలో మీరు సక్సెస్ అనేటటువంటిది నమ్మకాన్ని బట్టి వస్తుందన్నమాట. తీర్థయాత్రలు తిరుగుతారు, యాదగిరి గుట్టలు వెళ్తారు. మరి చక్కగా
మీరు పిల్లలకి మీ యొక్క పిల్లలకి అందరికీ కూడా మొక్కులు తీర్చుకుంటారు, తల్లిదండ్రులను తీసుకువెళతారు. అందరూ కూడా బంధుమిత్రుల వర్గం అంతా కూడా సుఖ సంతోషాలతో ఉంటుంది. మీరు అనుకున్నదంతా కూడా ఈ యొక్క మీనరాశి వారు గ్రాండ్ సక్సెస్ చేసుకుంటారు. కేవలము మీ యొక్క కొంచెం ఈ తొందరపాటు నిర్ణయాల వల్ల మీరు బెట్టింగ్లు అవి కాయకండి, పందాల్లోకి వెళ్ళకండి. ఇక మిగతా విషయాలు అలా ఉంటప్పుడు మీరు గ్రాండ్ సక్సెస్ అవుతారు. రెమెడీస్, మరి ఈ యొక్క మీ జాతకం ఈ ఆషాఢ మాసం తర్వాత ఇంకా బాగుండాలి అంటే ఏం చేయాలి అంటే పంచమహాకాళికలలో ఒకటైనటువంటి బగళాముఖి అమ్మవారి యొక్క హోమం చేసుకోండి. ఓం బగళాముఖ్యై నమః అనేటటువంటి మహామంత్రాన్ని జపించండి. మరి ఇది అసలే ఆషాఢ మాసం, బోనాలు పట్టుకెళ్ళండి. అక్కడ ఉన్నటువంటి మీ ఇళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆంధ్రాలో కానీ మరి తెలంగాణలో కానీ ఏ అమ్మవారికైనా ప్రసాదం పట్టుకెళ్ళడమే బోనము. కుండ నెత్తి మీద పెట్టండి, అమ్మవారికి నైవేద్యాలు పట్టుకెళ్ళండి, అమ్మవారి గుడికి 108 ప్రదక్షిణాలు చేయండి. ఏ అమ్మవారైనా సరే ఈ యొక్క బోనాలని మహానివేదనని మీరు అమ్మవారికి సమర్పించండి. అలాగే మీ ఇంట్లో బగళాముఖి అమ్మవారి యొక్క హోమం చేయించుకోవండి. తర్వాత జపము కంపల్సరీ, మీరు చిన్నమస్తాదేవి యొక్క జపము కనీసము రోజుకి 108 సార్లు, ఉదయము మళ్ళీ సాయంత్రము 108 సార్లు జపమాలతో చేసుకోండి. మీరు అనుకున్నవన్నీ కూడా సక్సెస్ అవుతారు. ఏ పనైనా సరే అపనిందలు పోతాయి మీ మీద. తర్వాత రావి చెట్టు చుట్టూ తిరగండి. రావి చెట్టు చుట్టూ నీళ్లు పోస్తూ మరి దానికి 21 సార్లు ప్రదక్షిణలు చేయండి. ఈ విధంగా చేయండి. అసాధ్యమైనటువంటి పనులు ఏవి ఉండవు. మరి మీరు అనుకున్నది ఎంతకాలంగా మీరు అనుకుంటున్నారు నాకు ఈ పని అవ్వడం లేదండి అని, బిల్స్ కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి బిల్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి. నేను 2 సంవత్సరాల నుంచి ప్రేమలో ఉన్నానండి, వీళ్ళ చుట్టూ తిరుగుతున్నాను, సక్సెస్ కాలేకపోతున్నాను అనేటటువంటి వాళ్ళకి మీకు అవతల వాళ్ళు వశీకరణం అయిపోతారు. దశమహావిద్యల్లో ఉన్నటువంటి హోమం ఇది. కుంకుమార్చనతో క్రీమ్ 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 అంటూ మీరు అమ్మవారి యొక్క ఆ యొక్క యంత్రం పైన కానీ, అమ్మవారి యొక్క పాదపద్మాల దగ్గర కానీ, ఆ చిన్నమస్తాదేవి యొక్క పాదాల దగ్గర కుంకుమార్చన చేయండి. మీరు అనుకున్నది మీరు సాధిస్తారు. అలాగే మరి రాహువుని కంట్రోల్ చేయాల. మినుముల్ని, కిలోంపావు మినుముల్ని, ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాల్ని పేద బ్రాహ్మణులకి దానం చేయండి. అది కూడా శనివారం కరెక్ట్గా ఉదయం 8 గంటలకు చేయాలి. మరి అలాగే చక్కగా నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయండి. ప్రదక్షిణ చేసి మీరు మనల్ని చక్కగా ఈ యొక్క రాహుకి ఓం రాహవే నమః అనేటటువంటి మహామంత్రంతో మీరు జపం చేయడం ద్వారా ఈ రాశి వారందరూ కూడా బ్రహ్మాండంగా వృద్ధిలోకి వస్తారు. ఈ నెల మీరు విజయాల్ని చవిచూస్తారు.